హాయ్ ఫ్రెండ్స్, లేటెస్ట్ ప్రోమో గురించి ఈ వీడియో. అమ్మ రాజశేఖర్ని కాపాడాలని శత విధాల ప్రయత్నం చేస్తున్నారేమో అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే మీకు కూడా ఆ పాయింట్ కొంతమందికి అనిపించి ఉండొచ్చు. ఎవరికి అనిపించింది అనేది కామెంట్ చేయండి. ప్లస్ ఈ వీడియో చూసేవాళ్ళు లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి. ఇప్పుడు చెప్తాను. లాస్ట్ వీక్లో అంటే ఈ వీక్లోనే ఏం జరిగిందంటే, లాస్ట్ వీక్ అని అన్నాను, ఈ వీక్లోనే ఆ టాస్క్లు ఏదైతే ఇచ్చారో అందరూ చేయాలి, అందరూ చేస్తే వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్గా పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పారు చూసారా. దాంట్లో ఒక టాస్క్ని ఎవరు చేయలేదు. అది హెయిర్ కట్, హాఫ్ హెయిర్ కట్. అందరూ చూస్తున్నారు, బిగ్ బాస్లో కెమెరాలన్నీ చూస్తున్నాయి. అమ్మ రాజశేఖర్ ఆల్రెడీ రెడీ అయ్యి బయట దాకా పోయి సిద్ధమైపోయి అన్నిటి ముందు మా అమ్మ కోసం నేను ఇంటికి లేవలేదు, ఇప్పుడు ఇద్దాం అనుకుంటున్నాను అనేసి ఆయన ఆల్రెడీ రెడీ అయిపోయారు. అది నో డౌట్ ఎవరికైనా క్లారిటీ వస్తుంది. బిగ్ బాస్ చూసే వాళ్ళు అందరూ తెలుసు, కుర్రోడికి ఒక ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా గీకేసుకుంటాడని. దాంట్లో కూడా ఒక స్ట్రాటజీ ఉంది. మీరు గమనిస్తే ఒకవేళ ఈరోజు చేసింది కానీ ఈరోజు ఆ ప్రోమోని బట్టి చూస్తే హాఫ్ గుండు చేసుకోవాలి అన్నారు. తర్వాత వెంటనే హాఫ్ గుండుతోనే ఉండాలా లేకుంటే ఫుల్ గుండు ఉండాలా అనేది క్లారిటీ లేదు. కానీ ఒకవేళ కానీ బిగ్ బాస్ మొత్తం లేదా అది పెరిగేంత వరకు ఖచ్చితంగా హాఫ్ గుండు హాఫ్ మెషన్తోనే ఉండాలి అని అంటే మాత్రం చాలా కష్టమైన టాస్కే. అది చేశాడంటే మాత్రం గ్రేటే. కానీ ఒకవేళ కానీ హాఫ్ గుండె అయి ఉండి ఇప్పుడు హాఫ్ గుండు చేసుకుని ఆఫ్టర్ ఎపిసోడు మళ్ళీ ఫుల్ గుండు చేసుకోవచ్చు అంటే అది పెద్ద విషయమే కాదు. సిల్లీ టాస్క్ అదే అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఆ రోజు ఇచ్చింది, మొన్న ఇచ్చింది అయితే అదే టాస్క్ హాఫ్ గుండే. అప్పుడు అమ్మ రాజశేఖర్ని కాపాడాలని ఎందుకు ట్రై చేస్తున్నారు అన్నారంటే, ఆయన ఆల్రెడీ మొన్నే ప్రయత్నం చేసి ప్రశాంతంగా రెడీగా ఉన్నాడు. ఈరోజు దాంట్లో కూడా నెక్స్ట్ వీక్ నామినేషన్స్లోనే లేదు, నామినేషన్ నుంచి సేఫ్ అన్నాడు. చూడండి, నోయల్కి లేదు ఆ ఛాన్స్. కెప్టెన్గా ఉన్నా కూడా ఇతనికి వచ్చింది. అసలు ఆల్రెడీ అమ్మ రాజశేఖర్కి నామినేషన్ అంటే ఇంక అసలు చిచ్చులే చిచ్చు. ఊరికే అంటే ఎవరు నామినేట్ చేసినా వాళ్ళ మీద సీరియస్ అవ్వడం, ఏడవడం, వాళ్ళని రాసి రంపాన పెట్టడం, లైఫ్ లాంగ్ బాగుపడరు, నీ పిల్లలు బాగుపడరు, నీ కుటుంబం సర్వనాశనం అయిపోద్దని మాట్లాడుతుంటాడు. అది ముసళ్ళు కానీ గొరిగినట్టు గురుగుతూ ఉంటాడు. మా ఊళ్ళో ముసలి వాళ్ళు గురుగుతూ ఉంటారు, ఆడవాళ్ళు. అలాంటి గురుగురు గురుగుతూ ఉంటాడు కాబట్టి అందరూ భయపడి ఖచ్చితంగా గురుగుతున్నారు. నామినేషన్ చేయాలంటే కర్మరా స్వామి నా వల్ల కాదని. అలాంటి టైంలో ఇలాంటి అవకాశం ఇస్తే అమ్మ రాజశేఖర్ క్లియర్గా తీసుకుంటాడు. ఎందుకంటే నిన్నే రెడీ అయ్యాడు కాబట్టి అవకాశం ఇచ్చేసాను, తీసుకున్నాడు. నెక్స్ట్ వీక్ నామినేషన్ నుంచి సేఫ్. అది దివి ఏడ్చేది చూపించారు ప్రోమోలో. క్లారిటీ ఇస్తాను చూడండి. దివి ఏడిస్తే దివికి పాపం అర్థం కావట్లేదు. నెక్స్ట్ వీక్ దివి ఏడవడం వల్ల ఆ ఎఫెక్టు ఇప్పుడు మోనాల్ ఈ వీక్ వెళ్ళింది అనుకో, నెక్స్ట్ వీక్ అమ్మ రాజశేఖర్ వెళ్ళిపోతాడు. మిగతా వాళ్ళు సేఫ్. 99% నామినేషన్లోకి వస్తాడు. ఎందుకంటే అభి వీళ్ళందరూ అది కూడా చూడండి, వాళ్ళన్నీ చూస్తున్నారు బిగ్ బాస్ టీమ్ కెమెరాల్లో. అభి కోపంగా ఉన్నాడు, నోయల్ కోపంగా ఉన్నాడు, లాస్టే ఈరోజు ఏదో ఇష్యూ అయింది, ఆవిడ కోపంగా ఉంది, హారిక కోపంగా ఉంది, తర్వాత సోహెల్ కోపంగానే ఉన్నాడు ఒక రకంగా. ఎందుకంటే ఈ మధ్య గొడవలు అవుతున్నాడు. ఇవన్నిటి కారణంగా ఖచ్చితంగా నామినేట్ చేస్తారు. అది చూసే ఈ వీక్ మోనాల్ వెళ్ళిపోతే నెక్స్ట్ వీక్ అమ్మ రాజశేఖర్ వెళ్ళిపోయాడు. అది కాపాడడానికి ప్లస్ ఇప్పుడు దివి ఏడొస్తుంది చూసారు. ఆవిడైతే క్లోజ్గా ఉంది కాబట్టి ఏడుస్తుంది. కానీ వీళ్ళలో దివికో లేకుంటే హారికకో ఇంకొకరికో నోయల్కో ఇంకొకరికో నెక్స్ట్ వీక్ తలకాయ నొప్పి అమ్మ రాజశేఖర్ చేయడం వల్ల. ఎందుకంటే అతను వెళ్ళిపోయేవాడు, ఆ ప్లేస్లో వీళ్ళు ఒకరు పడతారు. అది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. నాకైతే ఇది అమ్మ రాజశేఖర్ ప్యూర్గా సేవ్ చేయడానికి తీసుకున్న డెసిషన్ క్లియర్గా అర్థమైపోతుంది. అంతకుమించి ఏమీ లేదు. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇది ఈ టైంలో చేస్తున్నాను. తమ్నేల్ చేయడానికి కూడా ఎవరు లేరు. చిన్నగా నాకు తెలిసిన వాడి చేత తమ్నేల్ చేయించి హడావిడిగా వీడియో చేశాను. తప్పుగా అనుకోవద్దు. ప్రోమోల గురించి పెద్దగా నేను వీడియోలు చేయను. ఇదేంటంటే ఇంట్రెస్టింగ్ అనిపించి చేశాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.